దుర్గాదేవి జ్యోతిషాలయం ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ, చేతబడి నివారణ, వశీకరణ చేయబడును, గుప్త నిధులు తీయబడును. గురూజీ గోపరాజు గారు. ఫోన్ నంబర్ 9642964291. వృశ్చిక రాశి జనవరి 13 సోమవారంన దినఫలాలు. చూడకపోతే గనక నష్టపోతారు, జాగ్రత్త. అందరికీ నమస్కారం అండి. ఓం శ్రీ మాత్రే నమః. జనవరి నెల ఈ రాశి వారికి 2025 సంవత్సరం ఏ విధంగా నడవబోతుందో, అలాగే ఈ రాశి జాతకులకు గ్రహ ఫలాలు, శుభతిథులు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే కనుక వీడియో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్లే ముందు ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. ఇక ఈ రాశి వారి దిన ఫలితాల గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి అంతులేని ఆత్మవిశ్వాసం మరియు సులువుగా పని జరిగే ప్రణాళిక మీకు ఈరోజు రిలాక్స్ అవ్వడానికి సమయాన్ని సహకరిస్తుంది. ఈరోజు రాత్రిలోపు ఆర్థిక లాభాలని పొందగలుగుతారు, ఎందుకంటే మీరు ఇచ్చిన అప్పు మీకు తిరిగి వచ్చేస్తుంది. మీ కుటుంబ సభ్యులకు మీ సమస్యలు తెలియచేయటం వలన మీరు కాస్త తేలిక పొందుతారు, కానీ మీ అహం ముఖ్యమైన విషయాలు చెప్పడానికి అంగీకరించదు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది మీ సమస్యలను మరింత పెంచుతుంది. ఇతరుల జోక్యం రాపిడి ఊపిరాడక కారణమవుతుంది. ఈరోజు పని విషయంలో మీ బాస్ మిమ్మల్ని ప్రశంసించవచ్చు. మీరు ఈరోజు మంచి నవలను కానీ మ్యాగజైన్ కానీ చదువుతూ కాలం గడుపుతారు. ఈరోజు మీ జీవిత భాగస్వామికి కాస్త నష్టం తెచ్చిపెట్టవచ్చు. మెడ లేదా వెన్నులో విపరీతమైన నొప్పితో బాధపడే అవకాశం అయితే ఉంది. దానిని అది సాధారణ నీరసంతో కలిపి ఉంటే అస్సలు నిర్లక్ష్యం చేయకండి. ఈరోజు మీకు విశ్రాంతి ముఖ్యం. ఎవరైతే ఇతరుల దగ్గర నుండి అప్పు తీసుకుంటున్నట్లయితే వారికి ఎటువంటి పరిస్థితులు వచ్చినా తిరిగి చెల్లించవలసి ఉంటుంది. ఇది ఆర్థిక పరిస్థితిని నీరసపరుస్తుంది. మీరు మీ శ్రీమతితో సినిమా హాల్లోనూ లేదా రాత్రి డిన్నర్లోనూ కలిసి ఉండడం అనేది మిమ్మల్ని మీ మూడ్ని చక్కగా రిలాక్స్ చేసి అద్భుతమైన మూడ్ని రప్పించగలదు. మీ కిటికీలో ఒక పువ్వుని ఉంచడం ద్వారా మీరు ప్రేమిస్తున్నానని చెప్పండి. మీకు కావాలనుకున్న పనులు చేయమని ఇతరులను బలవంత పెట్టడానికి ప్రయత్నించకండి. ఒక పరిస్థితి నుండి మీరు పారిపోతే అది మిమ్మల్ని అనుసరించి వచ్చేస్తుంది. అది వీలైనంత దౌర్భాగ్యపు రీతిలో ఎదురవుతుంది. ఈరోజు మీ వైవాహిక జీవితంలోనే అత్యంత గొప్ప రోజుల్లో ఒకటిగా మారబోతుంది మరియు అనవసర సమస్యలకు, వివాదాలకు దూరంగా ఉంటారు. మీ జీవిత భాగస్వామి మీ నిజమైన ఏంజెల్. ఆ వాస్తవాన్ని మీరు ఈరోజు తెలుసుకుంటారు. తర్వాత మీరు మీ పట్ల సంతృప్తిని పొందుతారు. వ్యక్తిగత వ్యవహారాలు అదుపులోకి ఉంటాయి. ముఖ్యమైన నిర్ణయాలను దశల వారీగా చేస్తూ పోతే విజయం మీదే అవుతుంది. ఈ రాశి చెందినవారు చాలా ఆసక్తికరంగా ఉంటారు. కొన్నిసార్లు వాళ్ళు స్నేహితులతో కలిసి ఉండటానికి ఇష్టపడతారు, కానీ వారు ఒంటరిగా ఉంటారు. మీ కొరకు మీ బిజీ సమయంలో కొంత సమయాన్ని కేటాయించుకోండి. పని విషయంలో మీరు పడుతున్న చక్కని శ్రమ అంతా ఈరోజు ఫలించబోతుంది. మీరు భావోద్వేగాలను అదుపు చేసుకోవాల్సి ఉంది. అలాగే మీ భయాన్ని కూడా వీలైనంత త్వరగా వదిలేయాలి. ఈరోజు ఇంటి పెద్దవారి నుండి డబ్బులు ఎలా దాచుకోవాలో, ఎలా దాచుకుంటే మీకు ఫలితాలు ఉంటాయో, ఎక్కడ ఖర్చు పెట్టాలో మీరు అటువంటి సలహాలను అయితే పొందబోతున్నారు. రోజువారీ జీవితంలో ఈ సలహాలన్నీ మీకు ఉపయోగపడతాయి. సామాజిక కార్యక్రమాలు మీకు మంచి పరపతి గల వారిని, ప్రముఖులతోనూ పరిచయాలు పెంచుకోవడానికి తగిన అవకాశాలు కల్పిస్తాయి. మీ స్వీట్ హార్ట్ మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తుందో ఈరోజు మీరు తెలుసుకుంటారు. ఎవరైతే ఇంకా ఉద్యోగం రాకుండా ఉన్నారో వారు కష్టపడితే తప్పకుండా మంచి ఉద్యోగాన్ని అయితే సాధించగలుగుతారు. మానసిక ఒత్తిడి తప్ప ఆరోగ్యం అంతా బాగానే ఉంటుంది. ఇంట్లో కార్యక్రమాలు చేయడం వల్ల మీరు అధికంగా ధనాన్ని ఖర్చు పెట్టవలసి ఉంటుంది. కుటుంబం మీద మీ కోపం అనేది ప్రభావం చూపిస్తుంది, కాబట్టి మీరు కోపాన్ని మీ నియంత్రణలో ఉంచుకోవాలి. పరిపూర్ణమైన ప్రేమతో బంధుత్వం మీకు చోటు చేసుకుంటుంది. బాధ్యతలను స్వీకరించడానికి సంసిద్ధంగా ఉండి నిర్మాణాత్మకమైన సంప్రదింపును కొనసాగించాలి. మీ ప్రియమైన వారితో మీరు ఎక్కువ సమయం గడిపే అవకాశం అయితే ఉంది. వివాహితులు వారి పనులు పూర్తి చేసుకున్న తర్వాత టీవీ చూడడం, ఫోన్తో కాలక్షేపం చేస్తూ ఉంటారు. స్నేహితులు మీకు సపోర్టివ్గా ఉండి మీకు సంతోషాన్ని కలిగిస్తారు. అతిగా ఖర్చు చేయడం మీ ఆర్థిక పథకాలను, కలలను దూరంగా ఉండేలా చూసుకోండి. దగ్గర బంధువు మిమ్మల్ని మరింత శ్రద్ధ కనపరచమని కోరుకోవచ్చు, అయినా అది మీకు సహాయకరం, ఉపయోగకరమే కాగలదు. ప్రేమ విషయంలో బానిసలాగా ఉండకండి. ఈ రాశికి చెందిన వారు కార్యాలయాల్లో ఇతర విషయాలు కల్పించుకోకుండా ఉండడం మంచిది. లేకపోతే కనుక మీ యొక్క ఇమేజ్ అనేది దెబ్బతినే ప్రమాదం ఉంది. మీరు ఈ రోజు మొత్తం మీ రూమ్లో కూర్చుని పుస్తకం చదవడానికి ఇష్టపడతారు. తప్పుడు సమాచారం ఈ రోజు కాస్త సమస్యకు దారి తీయవచ్చు, కానీ కూర్చొని మాట్లాడుకోవడం ద్వారా సమస్యను మీరు పరిష్కరించుకుంటారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.